హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను ప్యారెట్ ఫిష్ గురించి చెప్తానండి. అంటే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఆహ్, కొంచెం లెంతీ వీడియో, ఓపిక చేసుకొని వినండి. ఓకే. ఫస్ట్ ప్యారెట్ ఫిష్ వచ్చేసరికి మనకిది హైబ్రిడ్ ఫిష్ అండి. అంటే మనిషి తయారు చేసిన ఫిష్. ఇది బయట ఎక్కడ ఏ వాటర్‌లో మీకు దొరకదు. ఓకే. మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఫిష్. మనకు రంగు కోడి పిల్లలున్నాయి కదా! అలాగనే ఈ ఫిష్ కూడా. ఫ్లవర్ హార్న్ కూడా అలాంటిదేనండి. ఫ్లవర్ హార్న్ కూడా అలాంటిదే. కాకపోతే ఫ్లవర్ హార్న్‌లో ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో తక్కువ ఉంటుంది. అంటే ఇవి ఫీమేల్స్ గుడ్లు పెడతాయి. కానీ మేల్స్ వాటిని పొదిగించలేవు. మేల్స్ వాటిని పొదిగించలేవు. ఆల్మోస్ట్ 95-98% మేల్స్ అంతే అండి. అంటే 100 మేల్స్ తీసుకుంటే అందులో దగ్గర దగ్గర 95-98 మేల్స్ మనకేమి పనికిరావు. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఇవి మనకు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అవుతాయండి. మనకు చెన్నైలో కూడా కొంతమంది బ్రీడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా వీటిని బ్రీడ్ చేస్తూ ఉన్నారు. ఓకే. కాబట్టి ఇది హైబ్రిడ్ ఫిష్. దీనికి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ. ఇవి కలర్స్ వచ్చేసరికి మనకు రెడ్, యెల్లో, బ్లూ, గ్రీన్, మనకు వైట్, బ్రౌన్, పింక్ చాలా కలర్స్ దొరుకుతాయండి వీటిల్లో. కానీ ఇవి కలర్స్ అన్నీ కూడా వీటికి ఆర్టిఫిషియల్ డైయింగే. మనకు రంగు కోడి పిల్లలు ఎలాగైతే రంగు వేస్తారో వీటికి కూడా అలానే రంగు వేస్తారు. అన్నీ రెడ్, యెల్లోతో సహా. పెరిగే కొద్దీ వీటి యొక్క కలర్ తగ్గుతూ ఉంటుంది. దానికోసమే మనం ఫుడ్లో ఆర్టిఫిషియల్ కలర్ ఉన్న ఫుడ్ వీటికి ఇస్తూ ఉంటారు. బ్లడ్ ప్యారెట్స్ అని, ప్యారెట్ ఫీడ్ అని చెప్పేసి దానికి సపరేట్గా ఇస్తూ ఉంటారు. ఆ కలర్ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఇవి కొంచెం కలర్ వస్తాయి. ఇవి కాకుండా మనకు ఇంకా ప్యారెట్ ఫిషెస్లో చాలా టైప్స్ ఉన్నాయండి. కంప్లీట్ రెడ్గా ఉండే కూడా ఉన్నాయి. అవి ఒరిజినల్ స్కిన్తో ఉండే. అలా కాకుండా నేను చెప్తుంది డై కొట్టి. ఓకే. ఎన్ని రంగులు కావలిస్తే అన్ని రంగులు వేస్తారండి. ఇవి ఏవి నిలబడవు. రంగు ఏది నిలబడదు. మొత్తం వేస్టే, అన్నీ పోతాయి. రంగులన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనండి. ఇక వచ్చేసరికి కొన్ని ప్యారెట్ ఫిషెస్కి ఇదిగోండి, ఈ ప్యారెట్ ఫిష్ ఉంది. ఇప్పుడు దీనికి టెయిల్స్ ఉన్నాయి కదా, తోకలు. ఈ తోకలు కావాలని కట్ చేస్తారండి. కట్ చేసి హార్ట్ షేప్లో కనపడేటట్టు చేస్తారు. రేట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి హార్ట్ షేప్లో కనపడటం కోసం చేస్తారు. అవి కూడా అంతేనండి. ఆ ప్రాసెస్లో చాలా వరకు చనిపోతుంటాయి కూడా. అలాంటివి కూడా మీరు చూస్తూ ఉంటారు. అదేం ఒరిజినల్ కాదు. మామూలు ప్యారెట్ ఫిష్ని తీసుకొని ఇంకా తోక కట్ చేస్తారు. ఓకే. ఇక ఇవి ప్యారెట్ ఫిష్ అనేది చిల్చెడ్ అండి. ఇది చిల్చెడ్, ప్యారెట్ చిల్చెడ్. ఇది స్కూలింగ్ ఫిష్. మినిమం అనేది ఒక 6 ఫిషెస్ ఉంచాలండి వీటిని. లేకపోతే కొట్టుకుంటాయి, కంపల్సరీ కొట్టుకుంటాయి. 6 ఫిషెస్ లోపు ఉంచితే మాత్రం కొట్టుకుంటాయి. లేదు పెయిర్ ఉంటే మాత్రం కొట్టుకోవండి. కంప్లీట్ పెయిర్ ఉంటే కొట్టుకో. ఇవి చూడండి, ఇవి 2 పెయిర్. లైట్ కలర్లో ఉందేమో మేల్, కొంచెం డార్క్ కలర్లో ఉందేమో ఫీమేల్. ఇందులో కూడా 4 ఉన్నాయండి. వీటిలో కూడా పెయిర్స్ ఉన్నాయి. ఇప్పుడే పెయిర్ అవుతున్నాయి. నేను పార్టీషన్ అడ్డం పెట్టాను ఈ పెయిర్కి. ఇంకో పార్టీషన్ కూడా అడ్డం పెట్టాలి. ఓకే. ఇవి ఇప్పుడు అంటే బ్రీడింగ్ చేస్తున్నాయండి. బ్రీడింగ్ అంటే అవేమి నాకేం పిల్లలు ఏమి వస్తాయని నమ్మకం లేదు. కాకపోతే లోపల కుండలో ఎగ్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను అవి కూడా. ఇవి బ్రీడింగ్ సీజన్లో మాత్రం విపరీతం కొట్టుకుంటాయండి. అది కూడా అట్లా పుష్ ఇచ్చుకుంటున్నట్టుగా కొట్టుకుంటూ ఉంటాయి. ఓకే. ఆ డార్క్ కలర్లో ఉంది కదా, అది ఫీమేల్. ఆ కుండలో అది కూడా గుడ్లు పెట్టడానికి ట్రై చేస్తుంది. లోపలికి వెళ్ళి చూడండి. అది కూడా ఎగ్గు పెట్టడానికి ట్రై చేస్తుంది. వీటిని కూడా ఇంకో పార్టిషన్ నేను పెట్టాలి. ఓకే. 6 ఫిషెస్ అండి. 6 ఫిషెస్ లోపు ఉంచితే మాత్రం కొట్టుకుంటాయి. పెయిర్ ఉంటే మాత్రం కొట్టుకో. ఇది రెండో కండిషన్. అంతేకాక ఇది సైజ్ మాత్రం అన్నీ ఒకటే సైజు ఉండేటట్టు చూసుకోండి. కొంచెం పెద్దది, కొంచెం చిన్నదైనా పర్లేదు. కానీ మరీ ఒకటేమో 6 ఇంచ్ ఉండి ఇంకోటేమో 3 ఇంచెస్ ఉందనుకోండి, అవి ఖచ్చితంగా కొట్టుకుంటాయి. కాబట్టి సైజు కూడా ఒకటే రకంగా సైజు ఉండేటట్టు చూసుకోవాలి. వీటి ట్యాంక్ మేట్స్ వచ్చేసరికి మనకు మిడాస్ చిల్చడు, రెడ్ డెవిల్ చిల్చడు, షివరమ్ము, ఇంకా వచ్చేసరికి కన్వెక్టివ్ చిల్చడు, ఆస్కార్సు, పిరానాసు, షార్క్స్, గొరామి, రెడ్ టైల్ క్యాట్ ఫిష్, టిన్ఫాయిల్ బాబ్, ఫ్లవర్ హార్న్, వేగా చిల్చడు, మూనో ఏంజల్స్, స్కాట్ ఫిష్, క్లౌన్ లోచ్, ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి దీంట్లో. ఇవన్నీ దీనికి కంపాటబులే. ఈ ఫిషెస్కి కంపాటబులే. ఏదైనా సరే అండి, ఫిషెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొట్టుకోవండి. ట్యాంక్ సైజ్ కూడా సరిపోయేంత ఉండాలి. బ్రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొట్టుకుంటాయి. ఇవి 2 కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని ఫిషెస్ అయినా వేసుకోండి. కాకపోతే ఏంటంటే ట్యాంక్ సైజ్ పెద్దగా ఉండాలి, ఎక్కువ ఉండాలి, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు కొట్టుకోవు. క్రౌడ్ తక్కువ ఉన్నా కొట్టుకుంటాయి. ఓకే. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్చర్స్ అన్ని మిక్స్ చేసుకోవచ్చు. అందులో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ఇక గోల్డ్ ఫిష్, టెట్రాలు, మాలి, గప్పి, ఏంజల్స్ ఇలాంటివి మాత్రం వీటితో వేయకూడదండి. అవి ఖచ్చితంగా చనిపోతాయి. డౌట్ లేదు వీటితో వేస్తే. ఓకే. ఇకపోతే అండి, దీనికి ట్యాంక్ సైజ్ వచ్చేసరికి చాలామంది పెద్దది చెప్తారు. మనకు 3/2 కూడా సరిపోతుందండి. అంటే 3 feet by 2 feet ట్యాంక్ సైజ్ కూడా సరిపోతుంది వీటిలో వచ్చేసరికి. లైఫ్ స్పాన్ వచ్చేసరికి మన నెట్లో కూడా చూస్తే 8 years to 10 years, 10 years to 15 years అని ఇస్తారు. కానీ ఈ వాటర్ పారామీటర్ మనం వాడేదానికి చాలా చేంజెస్ ఉంటుందండి. దానికి సరిపోయే వాటర్ పారామీటర్ 7.5 to 8 pH మధ్యలో ఉండాలి. దాని ద్వారా దీని లైఫ్ స్పాన్ తగ్గుతుంది. నా ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం ఇది 5 years నుంచి 8 years అండి దీని లైఫ్ స్పాన్. అంత మించి అంటే బతకటం కష్టం.
మన వాటర్ క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఏమైనా చేస్తే తప్పితే 8 ఇయర్స్ మ్యాక్సిమం అనుకోండి. ఇంకా అంత మించి అంటే కష్టం, ఇంకా అంత మించి బతకవు. ఓకే. ఇకపోతే నార్మల్ ప్యారెట్ ఫిష్ వచ్చేసరికి మ్యాక్సిమం 8 ఇంచ్ సైజ్ అవుతుందండి. 8 ఇంచ్ సైజ్ అవుతుంది. ఇంకా అంత మించి అంటే కష్టము. కొన్నేమో పెరుగుతాయి. అవి ఎలా అంటే అండి, ఈ సైజ్ ఈ ట్యాంక్ కాదండి, పెద్ద పెద్ద మన బ్రీడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మనకు 10 ఫీట్ బై 10 ఫీట్ అట్లాంటి ట్యాంకులు తీసుకొని, అది సిమెంట్ ట్యాంకులు తీసుకొని వాటిలో వేస్తారు. అప్పుడు ఏంటంటే అది 10 ఇంచ్ 12 ఇంచ్ అవుతుంది. ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్ ఫిష్ ఉన్నాయి కదండి. ఇంకా కింగ్ కాంగ్ ప్యారెట్ ఫిష్, రెడ్ మమోన్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవి వచ్చేసరికి అవుతాయండి 12 ఇంచ్ 14 ఇంచ్ సైజ్ అవుతాయి, అందులో డౌట్ ఏం లేదు. ఈ ప్యారెట్ ఫిష్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ 2 రకాలు ఉంటాయండి. ఏ గ్రేడ్ బి గ్రేడ్. ఏ గ్రేడ్ ప్యారెట్ ఫిష్ అంటే ఇదండి. మూతి చూడండి, వీటి మూతి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. బి గ్రేడ్ ప్యారెట్ ఫిష్కి ట్రయాంగిల్ షేప్లో ఉండదు. ఇదే ఫస్ట్ ఏ గ్రేడ్ బి గ్రేడ్కి ఉన్న డిఫరెన్స్. ఓకే. ఇది నాస్టీ ఫిష్ అండి. నాస్టీ ఫిష్ అంటే ఫుడ్ బాగా తిని బాగా బాత్రూమ్ వేస్తుంది కాబట్టి వాటర్ క్వాలిటీ ఎక్కువగా ఉండదు. చాలా మనకు ఫిల్టరేషన్ అనేది ఎక్కువ జరగాలి దీనికోసం అనేది. టెంపరేచర్ అనేది బాగా తట్టుకుంటుందండి. 35 డిగ్రీస్ 40 డిగ్రీస్ వరకు కూడా తట్టుకుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. మన ఇండియన్ టెంపరేచర్స్కి నెట్లో మాత్రం 30 ఇస్తాడు. నేను ఇంత ముందు కూడా చూపించాను వీడియోలో. హెవీ వాటర్ ఫిష్, pH అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి హెవీ వాటర్ ఫిష్. ప్లాంటెడ్ వాటికి మాత్రం ఇది రికమెండ్ చేయనండి. ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే ప్లాంట్స్ మొత్తం పీకేసి తింటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే. ఇకపోతే దీని యొక్క డిసీజెస్ వచ్చేసరికి అండి, వీటికి మేజర్గా 4 డిసీజెస్ వస్తాయండి. అవి 4 అనేది మేజరు, ఇంకా రిమైనింగ్ అనేవి వస్తాయి కానీ మనము అంత ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు. అందులో వచ్చేసరికి ఫస్ట్ది ఇచ్చింగ్ అండి. ఇచ్చింగ్ అంటే తెలుసు కదా, ఈ బ్యాక్టీరియా వల్ల ఫంగస్ ద్వారా వస్తుంది. మనకు ఫిన్స్ ఉంటాయి కదా, ఈ ఫిన్స్ పైన ఉండే ఈకల్ వాటిపైన చిన్న చిన్న పుండ్లు లాంటివి అవి కొరుక్కొని తింటున్నట్టుగా అలా ఫామ్ అవుతుంది. అది బ్యాక్టీరియా వల్ల ఫంగస్ వల్ల వస్తుంది. అమోనియా ఎక్కువ ఉన్నా సరే, వాటర్లో అమోనియా ఎక్కువ ఉండి ఓవర్ క్రౌడ్ అయినా సరే అది వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే అండి, పొటాషియం పర్మాంగనేట్ దొరుకుతుంది మనకు. ఏ ఫిష్ అయినా సరే పొటాషియం పర్మాంగనేట్ తీసుకొని, ఆ ఫిష్ని తీసుకొని దాంట్లో క్వారంటైన్ ట్యాంక్లో పెట్టేసుకొని దాన్ని పొటాషియం పర్మాంగనేట్ వేసేసి ఒక 3 డేస్ నుంచి 7 డేస్ ట్రీట్ చేయాలండి. 3 డేస్ నుంచి 7 డేస్. అలా కాకుండా డిప్పింగ్ ప్రాసెస్ కూడా చేయొచ్చండి. డిప్పింగ్ అంటే పొటాషియం పర్మాంగనేట్ ఎక్కువగా వేసి ప్యారెట్ ఫిష్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి మళ్ళీ తీసి నార్మల్ వాటర్లో వేసుకోవాలి. అది డిప్పింగ్ ప్రాసెస్. అలా కాకుండా తక్కువగా వేసుకొని ఉంచేటట్టయితే ఫిష్ని అందులో ఉంచేయచ్చు. 5 to 7 డేస్ పడుతుంది. కాకపోతే ఈ ఇచ్చింగ్ అనేది చాలా దారుణంగా ఉంటుందండి. ఇది అన్ని ఫిషెస్కి వస్తుంది, ట్యాంక్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఫిషెస్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ట్యాంక్ని శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా శుభ్రంగా కడుక్కోవాలి. పొటాషియం పర్మాంగనేట్ వేసి కడుక్కోవాలి ట్యాంక్ మొత్తం, అందులో ఉన్న కాంపోనెంట్స్ మొత్తం. బెనిఫిషియల్ బ్యాక్టీరియా అలా కడగటం వల్ల చనిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇచ్చింగ్ వల్ల వచ్చే దరిద్రం అదే. కాకపోతే క్లీన్ చేసేటప్పుడు మనం పొటాషియం పర్మాంగనేటే కాదు, ఇంకా బాగా క్లీన్ చేసుకోవాలంటే మీరు డెటాల్, ఓకే, బ్లీచింగ్ పౌడరు ఇలాంటివి కూడా వేసేసి ట్యాంక్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నీ క్లీన్ చేసుకోండి. మళ్ళీ ట్యాంక్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఈ ఫిషెస్ని అందులో వేయండి. ఓకే. ఇచ్చి మాత్రం వస్తుందండి ఖచ్చితంగా, ఒకసారి వచ్చిందంటే అన్నిటికీ వచ్చి వస్తుంది. అది జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసరికి స్విమ్ లాడర్ అండి. స్విమ్ లాడర్ అంటే పొట్ట కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి, ఓకే, చేప అనేది ఫల్టీలు కొడుతూ ఉంటుంది, రౌండ్ కింద కూర్చోవటము ఫల్టీలు కొట్టడం చేస్తూ ఉంటుంది. అది స్విమ్ లాడర్ డిసీజ్. స్విమ్ లాడర్లో మనకేంటంటే అది మేజర్గా ఎందుకు వస్తుందంటే పొట్టలో వీటికి అరుగుదల తక్కువ. ఆర్టిఫిషియల్ ఫిషెస్కి ఏంటంటే కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది, అదొకటి. రెండోది వామ్స్ ఉంటాయి కదండి, యాంకర్ వామ్స్ అని, ఇంకా రకరకాల పురుగులు లోపల ఉంటాయి కదా పొట్టలో, వాటి వల్ల వస్తుంది. ఆ యాంకర్ వామ్స్ని వీటిని ట్రీట్ చేయడానికి మనకు మెట్రోనైడజోల్ కానీ అల్బెండజోల్ లిక్విడ్ కానీ దొరుకుతుంది. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి వైట్ స్పాట్ డిసీజ్ అండి. అదే మెట్రోనైడజోల్ అల్బెండజోల్ డిసీజ్, అది 3 డేస్ వాడాలండి. వాటర్లో వేసిన వాడచ్చు, లేదా ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. 3 డేస్ వాడితే ఫిషెస్కి అది తగ్గుతుంది. అది ఈజీగా ట్రీట్ చేసుకోవటము. వైట్ స్పాట్ ఉంటుందండి. ఇది వైట్ స్పాట్కి కూడా మిథైల్ బ్లూ అనే లిక్విడ్ దొరుకుతుంది. ఆ లిక్విడ్ని వాటర్లో కలిపితే సరిపోతుంది. అది కూడా ఒక 3 డేస్ to 7 డేస్ మధ్యలో పడుతుంది మనకు. వీటన్నిటిలో వచ్చే రోగంలో మేజర్ ఏంటంటే ఆ వైట్ స్పాట్ కూడా ఏమి ఉండదండి మనకు. ఈ డీవార్మింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇచ్చింగ్ ఒకటి రాకుండా చూసుకోవాలి. ఇచ్చింగ్ అది ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి. అదేంటంటే బయట ఎక్వేరియం ట్యాంక్లో ఉన్న ఫిషెస్ని తీసుకొచ్చి ఇందులో కలిపితేనో, లేదా మనం వాటర్ చేంజెస్ ఎక్కువ చేయకపోతే ఎప్పుడైనా ఫంగస్ రావడం వల్ల వస్తుంది. అదొక్కటి కొంచెం జాగ్రత్త చూసుకోండి. మిగతా ఏం వచ్చినా సరే వీటికి ఏం కాదు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బ్లాక్ స్పాట్స్ అండి. అప్పుడప్పుడు మనం ప్యారెట్ ఫిష్ తీసుకెళ్తే దాని మీద ఉన్నటువంటి మచ్చలు వస్తాయి. అవి ఏమీ లేదండి, స్ట్రెస్కి గురైతేనో, కొట్టుకుంటేనో, ఓవర్ క్రౌడింగ్ అయితేనో, ట్యాంకులో అమోనియా ఎక్కువ ఉంటేనో వస్తాయి. అవి వెళ్ళిపోతాయి, 2-3 రోజులు వెళ్ళిపోతాయి. దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే వీటిని వేసినప్పుడు అండి ట్యాంకులో కొంచెము అక్వేరియం సాల్ట్ కొంచెం కలుపుకోండి, ఒక 2 స్పూన్లు అట్లా కలుపుకొని ఉంటే మనకు ఈ అమోనియా ఉన్నప్పటికీ కొంచెం బ్యాక్టీరియా అని తగ్గుతుంది లోపల, అంటే చెడు బ్యాక్టీరియా అని తగ్గుతుంది. ఇది దీని వరకు ఈ 4 డిసీజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలోనే నేను ఫ్లవర్ హార్న్ ప్యారెట్ ఫిష్ యొక్క టైప్స్ కూడా నేను లాస్ట్లో ఎండింగ్లో ఇస్తాను, చూడండి. దగ్గర మనకు ఒక 16 రకాలు ఉన్నాయండి ప్యారెట్ ఫిష్ టైప్స్. ఏం తక్కువ కాదు, మన వాళ్ళు అనుకుంటారు కానీ 16 రకాలు ఉన్నాయి. ఈ సూపర్ రెడ్ చెప్తాను, పేర్లు చెప్తాను, లాస్ట్లో కూడా చూపిస్తాను.
సూపర్ రెడ్ బ్లడ్ ప్యారెట్ ఫిష్ అని, టైగర్ ప్యారెట్ ఫిష్, ఇందులో ఎల్లో దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, మల్టీ కలర్ దొరుకుతుంది. ఓకే, టైగర్ బ్లడ్ ప్యారెట్ ఫిష్, శాంటా ప్యారెట్ ఫిష్, క్రిస్టల్ ప్యారెట్ ఫిష్, షార్ట్ బాడీ గోల్డెన్ మమోన్, కిరిన్ ప్యారెట్ ఫిష్, అన్ఫేడెడ్ క్రిస్టల్ ప్యారెట్ ఫిష్, క్రిస్టల్ బ్లడ్ ప్యారెట్ ఫిష్, వైట్ పోలర్ ప్యారెట్ ఫిష్, బ్లూ పోలార్ ప్యారెట్ ఫిష్, హార్ట్ షేప్డ్ ప్యారెట్ ఫిష్, అంటే తోక కట్ చేసింది అది, అది బ్రీడ్ ఏం కాదు. కింగ్ కాంగ్ ప్యారెట్ ఫిష్, ఇది కాకుండా హార్న్ ప్యారెట్ ఫిష్, హార్న్ అంటే ఫ్లవర్ హార్న్తో క్రాస్ చేసిన ప్యారెట్ ఫిష్, ఇది షార్ట్ బాడీ కింద వస్తుంది. రెడ్ బ్లడ్ కింగ్ కాంగ్ ప్యారెట్ ఫిష్ ఒకటి, టాటూ ప్యారెట్ ఫిష్ ఒకటి. ఇవన్నీ వీడియో లాస్ట్లో వస్తాయండి, నేను చూపిస్తాను, మొత్తం 1 by 1 చూపిస్తాను, చూడండి. ఇకపోతే ప్యారెట్ ఫిష్కి టెంపరేచర్ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదండి. హీటర్లో మాత్రం ఒకటి చూసుకోండి, ఇది చలికాలం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చలికాలం మాత్రం ఇది హీట్కి తట్టుకుంటుంది కానీ చలికి తట్టుకోలేదు. చలికాలం ఒక్కటి చూసుకోవాలి. ఈ చెప్పాను కదండి, బ్రీడింగ్ పెయిర్ ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను వీటిలో ఇప్పుడు ఇవి ఎంత అగ్రెసివ్గా ఉంటాయంటే, నేను ఒక చిన్న లోపల మనం ఏదైనా స్టిక్ కానీ ఏది పెట్టినా సరే అవి చాలా దారుణంగా దాన్ని కూడా పుష్ చేస్తాయి. నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఒక చిన్న ఇది గెరిట్ లాంటిది పెడుతున్నాను, శాండ్ షిఫ్ట్ చేయడం కోసం వాడతాము. చూడండి అది నడుతున్నాను, చూడండి దీన్ని కూడా వదిలిపెట్టారు అనమాట. అంత అగ్రెషన్లో ఉంటాయి అనమాట ఎగ్స్ దగ్గరికి వస్తే. ఓకే, ఈ అగ్రెషన్ అంటే కొట్టుకోవడం ఏమి ఉండదండి. వీటి వల్ల మూతుల వల్ల ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా, వాటి వల్ల గాయం ఏం పెద్ద కాదు. కానీ కాకపోతే మేజర్ ఎక్కడంటే వీటి ఫిన్స్ చినిగిపోతాయండి, ఫిన్స్ అనేవి చినిగిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 pairs ఉన్నాయి. ఈ 3 pairs కొట్టుకుంటూనే ఉన్నాయి. ఈ పేరు అయితే నేను సపరేట్ చేశాను. ఇంకొక 2 pairs ఉన్నాయి. అది కూడా ఒకటి బ్రీడింగ్కి స్టార్ట్ అయింది, దాని కింద మేల్ ఉంటుంది. ఇంకో 2 అనేది పెయిర్ అవ్వలేదు. వీటిని కూడా సపరేట్ చేయాలి, పార్టీషన్ పెడతాను. ఇది కొన్ని రోజులు ఆ బ్రీడింగ్ హడావిడి పోయే వరకు, తర్వాత పార్టీషన్ తీసేసుకోవటమే, ఏ ఇబ్బంది లేదు మళ్ళీ. ఓకే, ఇక మేల్ ఫీమేల్ వచ్చేసరికి దీంట్లో డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అండి, ఇవి సెక్సువల్లీ డైమార్ఫిక్ అండి. డైమార్ఫిక్ అంటే మేల్ని ఫీమేల్ని ఐడెంటిఫై చేయటము పెద్ద బ్రీడర్స్కి కష్టము. ఈ డార్సల్ ఫిన్ అంటారు కానీ డార్సల్ ఫిన్కి దానికి సంబంధమే లేదు. రెండింటి డార్సల్ ఫిన్ ఒకటే రకంగా ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇది మేల్ డార్సల్ ఫిన్ ఎలా ఉంది, ఫీమేల్ డార్సల్ ఫిన్ కూడా అలానే వస్తుంది. ఫస్ట్ ఏంటంటే కలర్ గురించి కూడా మీరు రిలే అవ్వకండి. చాలా వాటిలో మేల్స్ ఎక్కువ కలర్స్ ఉంటాయి, ఫీమేల్ తక్కువ ఉంటుంది. బ్రీడింగ్ టైంలో మాత్రమే ఫీమేల్ కలర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ మనం రిలే అవ్వాలంటే అండి, బాడీ షేప్. ఫీమేల్ ప్యారెట్ ఫిష్ వచ్చేసరికి కొంచెం రౌండ్గా ఉంటుంది బాడీ, మేల్ ప్యారెట్ ఫిష్ వచ్చేసరికి కొంచెం లెంతీగా ఉంటుంది, పొడవు ఎక్కువ. ఇప్పుడు అది చూడండి, అది రెడ్ది ఫీమేల్, అది కొంచెం రౌండ్గా ఉంది చూడండి, కొంచెం బొద్దుగా రౌండ్గా ఉంది. ఇవి చూడండి ఇప్పుడు కనిపిస్తాయి, అదిగోండి మేల్ ఎలా ఉంది, ఫీమేల్ ఎలా ఉంది చూడండి. ఫీమేల్ రెడ్ కలర్లో ఉంది, కొంచెం రౌండ్గా ఉంది. మేల్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా ఉంటుంది, అదొకటి. రెండోది, ఫీమేల్స్లో వచ్చేసరికి మనకు ఎగ్స్ పెట్టేటప్పుడు ఒక ట్యూబ్ లాంటిది వస్తుందండి కింద, చిన్న ట్యూబ్ లాంటిది ఉంటుంది. ఎక్కడైతే మనం ఈ బాత్రూమ్ కూర్చుంటే ఒక ట్యూబ్ లాంటిది అది కింద చూడండి. మేల్కి అనేది అది చిన్నగా ఉంటుంది, ఇదిగోండి మేల్కి చిన్నగా ఉంది వెంటనే, ఫీమేల్కి పెద్దగా ఉంది. అందుకని లోపల ఎగ్స్ కనబడుతున్నాయి చూడండి, మీకు ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కుండ కానుకొని ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ఎగ్స్. అందులో కొన్ని ప్యూర్ వైట్లో ఉన్నాయి చూడండి, అతుక్కున్న వాటిలో ప్యూర్ వైట్గా ఉన్నాయి, సాల్ట్ లాగా. అవి మురిగిపోయిన ఎగ్స్ అండి, అవి మురిగిపోయిన ఎగ్స్, అవేం ఫర్టైల్ కావు. నార్మల్గా ఉన్న ఎగ్సే ఫర్టైల్ అవుతాయి, ప్యూర్గా వైట్గా ఉన్నాయి ఫర్టైల్ కావు. ఓకే, ఇవేం ఫర్టైల్ కావండి. వీటి ఫర్టైల్ కావాలంటే మీరు వేరే చిల్చిడి వేసుకోవాల్సిందే, మిడాస్ కానీ, రెడ్ డెవిల్ కానీ, లేకపోతే ఫ్లవర్ హార్న్ కానీ ఇట్లా వేసుకోవాల్సిందే, ఫర్టైల్ అయితే కావు. కాకపోతే ఇంకా వాటి నేచర్ మనమేం మార్చలేం కదా, అందుకోసం సపరేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది కూడా తయారైంది, దీన్ని సపరేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక మేల్ దానికి సెట్ అయింది, దాన్ని సపరేట్ చేస్తాను ఇంకో పార్టిషన్ పెట్టేసి. ఓకే, ఈ ఎండింగ్ వీడియోలోనే నాకు రిమైనింగ్ ప్యారెట్ ఫిషెస్ యొక్క కలర్ ఎలా ఉంటుంది ఏంటి, అవి ఏంటి, వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఉంటాయని చెప్తాను. ప్రైస్ అనేది వేరీ అవుతుందండి, అది డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పింది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, అది ఒక్కొక్క మార్కెట్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ని బట్టి మారుతుంది. కాకపోతే టైప్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇస్తాను. ఓకే, ఇంకా ప్యారెట్ ఫిష్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్ ఇదేనండి. ఇంకోటి మెయిన్, ఇప్పుడు మీరు చూసిన ప్యారెట్ ఫిష్ ఇది నార్మల్ ప్యారెట్ ఫిష్ అండి. మిగతా అన్ని ప్యారెట్ ఫిషెస్ కూడా ఇదే సిమ్టమ్, అంటే మనకు సింబల్, ఇదే సింబల్. మేల్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింబల్ అది ఒకటే. కానీ మనకు ఈ సూపర్ కింగ్ కాంగ్ ప్యారెట్ ఫిష్ కానీ, లేకపోతే ఈ మనకు రెడ్ మమూన్ ప్యారెట్ ఫిష్ కానీ, ఇవి చూసినట్లయితే బాడీ రెండింటికి రౌండ్గానే ఉంటుందండి. రెండింటికి రౌండ్గానే ఉంటుంది. సూపర్ కింగ్ కాంగ్ ప్యారెట్ ఫిష్ కానీ ఇవి రెండింటికి రౌండ్గా ఉంటుంది. అప్పుడు మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది వాటిల్లో. అది ఓన్లీ బ్రీడింగ్ టైంలో మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం. బ్రీడింగ్ వచ్చేసరికి ఈ 3 inches సైజులో అయితే బాగా బ్రీడింగ్ సైజుకి వచ్చేస్తాయండి. 3 inches నుంచి అయితే వీటిని బ్రీడ్ చేసుకోవచ్చు, 3.5 నుంచి అవుతాయి. ఆ లోపంటే బ్రీడింగ్ కష్టము. ఓకే, ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవేనండి. పెట్ షాప్ నుంచి కొనుక్కొచ్చేటప్పుడు మాత్రం మీరు బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే మాత్రం ప్యారెట్ ఫిషెస్ని వాడకండి, అవి వేస్ట్, పనికిరావు. పోలార్ ప్యారెట్ ఒకటి, అదే పోలార్ బ్లూ ప్యారెట్ ఒకటి, పోలార్లోనే వైట్ కలర్ ఉంది, అవి బ్రీడింగ్ అవుతాయండి.
ఆ 2 మాత్రం అవి అవుతాయి. అవి కన్వెక్టివ్ చిల్చెట్టు ఇట్లాంటి వాటితో క్రాస్ చేసి తీసినాయి. రిమైనింగ్ అన్ని ప్యారెట్ ఫిష్ అనేవి ఇంకా బ్రీడ్ కావండి. కష్టము, చాలా కష్టము. ఈ సూపర్ కింగ్ కాంగ్ రెడ్ ప్యారెట్ కూడా బ్రీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ. అంటే మేల్స్ వాటిలో ఒక 80% ఇన్ఫర్టైల్, ఒక 20% మాత్రం వాటిలో ఫర్టైల్. ఓకే. రిమైనింగ్ నార్మల్ ప్యారెట్ ఫిష్ అన్నీ అంతే అండి. ఇంకా బ్రీడింగ్ అనేది అనవసరం. ఇంకో త్రీ డేస్లో ఈ ఎగ్స్ అనేవి పూర్తి వైట్గా అయిపోతాయి. వైట్ అయిపోయిన తర్వాత పేరెంట్సే తినేస్తాయి. మేల్ ఫీమేల్ అయితే అదండి ఐడెంటిఫై చేయటం ఎలా అయింది. డార్సల్ ఫిన్తో సంబంధం లేదు, బాడీ షేప్ చూసుకోవాలి. ఫీమేల్కి అయితే మాత్రం వెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది కూడా ఎగ్స్ పెట్టేటప్పుడు మాత్రమే. ఇదిగోండి కింద చూడండి, ఇది అది ఎగ్స్ పెట్టేటప్పుడు మాత్రమే కొంచెం ఉంటుంది. నార్మల్గా అయితే అదేం ఉండదు, అది కూడా చిన్నగానే ఉంటుంది. ఇది మేల్. ఓకే. వీడియో లాస్ట్లో రిమైనింగ్ అన్నీ వస్తాయండి, ఒకసారి చూడండి వాటి గురించి. ఇదండి ప్యారెట్ ఫిష్ గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడతా ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ అండి. బై.